ఏమీ రా బాబు, ఒక్కీలు కూడా దొరకట్లేదు. అరే అటు చూడు. ఇక్కడ ఇల్లు ఉన్నట్టు చూద్దాం చూద్దాం పద. ఈ ఇల్లైనా సెట్ అవుతుందో కాదు. ఏమో చూద్దాం. చెప్పండి బాబు. సరే, అది టూలెట్ బోర్డు పెట్టారు కదా రూమ్ రెంట్ కోసం. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, చూపెడతా పదండి. అరే ఈ రూమ్ ఉన్నట్టు అవునరా, బాగుంది. రూమ్ బాగుందిరా, ఇంత ముందు కన్నా మంచిగా ఉంది. అవునరా. హాలు, ఇది కిచెను. ఎంతమంది ఉంటారు బాబు మీరు? మీ ముగ్గురు ఉంటాం అంకుల్. నాకు నలుగురు ఉంటే సెట్ అవుద్ది. మరి మేము ముగ్గురే ఉన్నాం అంకుల్. మరి ఇంకోళ్ళని వస్తే నేను తీసుకొస్తా, మీరు నలుగురు కలిసి ఉండాలి. ఓకే అంకుల్, నలుగురం కలిసే ఉంటాం. ఉంటాం అంకుల్. కానీ ఒక కండిషన్ బాబు. ఓకే అంకుల్, చెప్పండి. 2 నెలల కంటే తక్కువ ఉండొద్దు. ముందే వెళ్ళిపోతే 2 lakhs కట్టుకోవాలి. రూమ్లో దొరకట్లేవు అంటే 2 నెలల కంటే ముందే వెళ్ళిపోతామంట. ఓకే అంకుల్. దానికి అగ్రిమెంట్ ఉంటుంది బాబు, దానికి ముగ్గురు సైన్ పెట్టాలి. ఆ అగ్రిమెంట్ ఏది ఇవ్వండి అంకుల్, సైన్ పెట్టేస్తాం. ఈ అగ్రిమెంట్ మీద సైన్ పెట్టి బాబు. బాబు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను పోయి కీస్ తీసుకొస్తాను. ఓకే అంకుల్. చెప్పండి. అడుగు అంకుల్. ఆంటీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ ఈ 103 ఫ్లాట్ అమ్మ ఎక్కడ ఉంటుంది? ఆమె ఎప్పుడో చనిపోయింది, ఇంకా ఇంట్లోనే తిరుగుతుంది. ఇదిగోండి బాబు రూమ్ కీస్. ఎవరు వాళ్ళు వచ్చింది? కొత్తగా రూమ్కు రెంట్కి వచ్చారు. అరే ఈ కుమారి 22F సినిమా ఉందారా? అరే అది 22F కాదురా, 21F రా. అరే ఆ సినిమా వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందిరా? 1 year అవుతుంది. మరి అప్పుడు 21 అయితే ఇప్పుడు 22 కాదురా? చెప్పండి అంకుల్. బాబు నేను నలుగురు కావాలన్నా కదా, ఇతను కూడా మీతోనే ఉంటాడు, అందరు కలిసి ఉండండి. అరే మా కాలేజీలో స్పిరిట్ గేమ్ ఆడాంరా. ఆ గేమ్ ఆడుతుంటే డోర్ వాటంతట అవే ఓపెన్ అయ్యాయి, లైట్స్ అన్నీ ఆఫ్ అవుతున్నాయి. అందరం భయపడ్డాంరా. బయటికి వెళ్దామంటే డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. అసలు ఆ టైంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అరే నిజంగా దయ్యం వచ్చినట్టు అనిపించిందిరా. అసలు అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదురా. వీడు వీడి ఏమో ఇప్పటిదాకా దయ్యం కదా చెప్పిండు, అసలు నిద్ర కూడా పట్టట్లే. వాటర్ ఆయన తాగొత్తా. ఏమైంది? ఇక్కడ ఇక్కడ అరే తోడు చచ్చిపోయారు. ఇక్కడనే చూసిండ్రు. అరే ఇక్కడనే ఉన్నారా? అరే బాడీ అరే ఎక్కడ? పోదాం పరా, వెతుకుదాం పరా. రే అసలు ఏమైందిరా అక్కడ? నాకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే ఈ విషయం బయట ఎవరు చెప్పకండి.
నేను ఈ స్టైని పక్క పోర్షన్లో ఉంటాను, జస్ట్ పరిచయం చేసుకోవడానికి వచ్చాను. పోలీస్ ఆటరా నిజం తెలిసిందేమోరా. అరే ఆగురా, నువ్వే చెప్పేటట్టున్నావేంద్రా? వర్ష సార్, రాకేష్, సంజయ్. సరే ఓకే, వెళ్ళొస్తా. అరే ఇంట్లో ఏమున్నదిరా, వెళ్ళిపోంపారా. సరే మరి ఒకసారి అంకుల్ అడుగుదాం. చెప్పండి బాబు. అంకుల్ అది రూమ్ ఖాళీ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు బాబు? ఇంట్లో ఏదో ఉంది అంకుల్. కాలేజ్ దగ్గర రూమ్ దొరికింది అంకుల్, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. 2 months ముందే వెళ్తే 2 lakhs కడతామని అగ్రిమెంట్ రాసి ఇచ్చారు మీరు, అవి కట్టే వెళ్ళండి. ఓకే అంకుల్. ఈ షాప్కి వెళ్ళొస్తాం, ఇక్కడ నుండి 5 minutes ఉంది. అరే నీ ఒక్క నుండి అలా ఇప్పుడు ఏం కాదు, 5 minutes వస్తాం ఉండే కానీ. రాకేష్ లేడా? రాకేష్ అరే ఇక్కడ ఏదో ఉన్నదిరా. అసలు ఏందిరా ఇది? వాడు ఎందుకు వచ్చిండు, ఎట్లా చనిపోయిండు, అసలు నాకేం అర్థం కావట్లేదు. సరే మరి స్పిరిట్ చేద్దామా? మరి స్పిరిట్ గేమ్కి 4 ఉండాలి కదరా? మన ఫ్రెండ్ నవీని వెళ్దాం. అరే ఏందిరా ఇప్పటికే భయం అవుతాంటే మీరు ఏదో కొత్త కొత్త చేస్తారు. నువ్వు ఆగురా, ఫస్ట్ చేద్దాం. అరే నేను రారా, మీరు ఆన్ చేసుకోర్రి. అరే మామ ఏదో గేమ్ ఆట భయపడతారు ఏంద్రా? ఏం భయం రా? అరే మామ గీ ఆట రా, ఎన్నిసార్లు ఆడలేరు ఈ ఆట? చిన్నప్పటి నుంచి గోళ్ళ ఆట కాంచి ఆడిన ఈ ఆట. లైట్స్ ఆఫ్. స్టార్ట్ చేద్దామా? నాకు భయం అవుతుంది, వద్దురా రే. అరే ఎన్నిసార్లు ఆడలేదురా ఈ ఆట? ఇన్నిసార్లు ఆడినా. అవునా? దయం వస్తుందా? అబ్బా చంపుతుందా? అరే అరే వాడి పేరు అజయ్ రా. సరే స్టార్ట్ చేద్దాం పడు. కమాన్ అజయ్, కమాన్ అజయ్, కమాన్ అజయ్, అజయ్, అజయ్. రాదురా మామ, రాదురా. అరే చిన్నప్పటి నుంచి ఆడుతున్నారా ఈ గేమ్? అబ్బా దయం వస్తుందా? అరే వస్తుందా? కమాన్ అజయ్, కమాన్ అజయ్, కమాన్ అజయ్, అజయ్, కమాన్ అజయ్. అరే ఏమైందిరా? అరే వద్దురా, నా భయం అవుతుంది, ప్లీజ్ రా, వెళ్ళిపోం పరా. రే వద్దురా రే, ఇక్కడ వద్దురా రే.
నింబోతా అబ్బో దయ్యం దయ్యం నింబోతా అరే వద్దంటే విన్నారా ఏం తెలియదు. ఆట అంటే పేగాట అనుకున్నా. అమ్మో నిజంగానే దయ్యం వస్తుంది అనుకోలే. అరే వద్దంటే విన్నారా? ఇప్పుడు చూసి రా ఏమైందో. ఇంట్లో వెళ్ళిపోదాం పారా. ఇప్పటికిప్పుడు 2 lakhs అంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? అగ్రిమెంట్ లేపేద్దామా? ఎలాగ అంకుల్ది నైట్ డ్యూటీ కదా, ఇంట్లో ఎవరు ఉండరు. అప్పుడు వెళ్దాము. అరే ఏం అరే వెతుకుతున్నా? నా ఫోన్లో టార్చ్ లైట్ కనిపించట్లేదు, వెతుకుతున్నా. చీకటి కదరా, కనపడదు. ఇప్పుడు వెతుకురా. అంకుల్ ఆంటీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆమె ఎప్పుడో చనిపోయింది, ఇంకా ఇంట్లోనే తిరుగుతుంది. అరే హర్ష ఎర్రా, పోదాం అరే కింద దయాల పైన దయాల అగ్రిమెంట్ లేదు, ఏం లేదు, వెళ్ళిపోదాం పదరా. అరే నిన్నటి నుండి ఎక్కడికి వెళ్ళావురా? మనం ఇల్లు ఖాళీ చేద్దాం అనుకున్నాం కదా. ఎక్కడికి ఏం అవసరం లేదు, ఇదే ఇంట్లో ఉంటున్నాం. ఎందుకు, ఏమైంది? నిన్న మనం కిందికి వెళ్ళాం కదా, మీరు లోపలికి వెళ్ళాక పైనుంచి ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు నాకు సౌండ్ వచ్చింది. బయటికి వెళ్ళి చూస్తే ఎవరో ఇద్దరు మన రూమ్ నుంచి బయటికి వెళ్తున్నారు. వాళ్ళని ఫాలో అయ్యాను. మార్నింగ్ వరకు ఫాలో అవుతూనే ఉన్నాను. కానీ అక్కడ చూస్తే ఒకడేమో స్టార్టింగ్లో మన రూమ్లో చనిపోయినవాడు, ఇంకొకడేమో మన ఓనర్ వాళ్ళ కొడుకు అని నాకు అప్పుడే తెలిసింది. అతను మా అబ్బాయే, ఢిల్లీలో ఉంటున్నాడు.
అరే రూమ్లో చేసింది మేమేరా, మీలాగా చాలా మందిని బక్రా చేశాంరా మనీ కొరకు. రేయ్ వీడు కూడా మావాడేరా, వీడిని మీలో జాయిన్ చేసింది కూడా మేమేరా. రేయ్ నేను ఢిల్లీ వెళ్తానని చెప్పి ఆ అగ్రిమెంట్ డబ్బులు రావడం కోసం ఇన్ని రోజుల నుంచి ఎంతో మందిని ఇలా చేశాను. ఈ విషయం మా వాళ్ళకు కూడా తెలియదురా. ఇదంతా నీకే ఎందుకు చెప్తున్నా అంటే నా గురించి నిజం తెలుసుకున్నవాడు ఇంతవరకు ఎవడూ లేడురా. లైట్లు వెలగడం, ఆ చైర్లు కదడం మొత్తం మేమే చేశాంరా. ఎంతో మందిని చేశాంరా. అసలు మీకెలా తెలిసిందో నాకు అర్థం కావడం లేదురా. త్రీ, 2, 1. You are under arrest. బేసిక్గా నాకు ఇలాంటి అరెస్ట్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. రీసెంట్గా మీరు ఇలా భయపెట్టింది మా ఫ్రెండ్ని. వాడు వచ్చి నాకు జరిగిందంతా చెప్పాడు. అందుకే నాకు ఎన్ని రూమ్స్ దొరికినా కావాలని అదే రూమ్కి వచ్చాను. మీ ఊడు మా రూమ్లో చనిపోయినప్పుడు ఆ రక్తం అడుగులు చూడగానే నాకు డౌట్ వచ్చింది. అందుకే జరిగిందంతా ఎస్ఐకి చెప్పి అతను సపోర్ట్ తీసుకున్నాను. అసలు మీరు ఎవరో చూద్దామని కావాలని ఆ స్పిరిట్ గేమ్ ఆడదామన్నాను, కానీ అక్కడ కూడా మిస్ అయ్యారు. అరే ఇలా కూడా బిజినెస్ చేస్తారని నాకు ఇప్పుడే అర్థమైంది. కానీ ఫైనల్గా ఇలా దొరికారు మీరు. టోటల్గా అయిపోయారు. డబ్బుల కోసం ఇలా కూడా చేస్తారా? పాపం వాళ్ళ నాన్నకు కూడా తెలియదు కదా ఇలా చేస్తున్నట్టు, తెలియదు కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఇంట్లోనే ఉందామా? పాడుతూ అన్ని